అందుకే ఈ ఆట వయస్సు గనక ఇది విడిచిపెట్టు. పైగా గట్టిగా ఒక మాట ఉండదు, మత్ప్రీతికి పరమో ధర్మ. అసలు పుత్రుడివి గనక నీకు పరమధర్మం ఏంటో తెలుసా? తల్లిని ప్రీతి కలిగించడం. దాన్ని తల్లిని ప్రీతి కలిగించకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తించడం అధర్మము సుమ. కనుక అధర్మం నుంచి మరలు. ఈ మాట కూడా తినండి. ఇలాంటి స్థితులు ఈ మాట అంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే బాగుంది, ఇది ఈ ఒక్కటి అడ్డు పెట్టుకుని కష్టం నుంచి బయటకు వచ్చేవచ్చు. కానీ మనకి సాధారణంగా ఉపవాసాలు చేసేటప్పుడు కూడా ఎవరైనా పాప ఎంత నీరసంగా ఉన్నావో అనగానే ఇవాళకి మానేయకూడదు అంటే ఈసారికి మానేస్తున్నాను ఈ మాట ప్రకారం, మళ్ళీ చేసినప్పుడు మాత్రం వద్దనకూడదు మాట్లాడేవాడు. ఇది మోహం చేత వదిలేయడం. కనుక ఇన్ని రకాలుగా ఉంటుందండి. మన సాధనకు అడ్డుకునేవి ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇవి ధ్రువుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది అంటే సాధనలో ఎలాంటి స్థిరత్వం ఉండాలి. ఇంత చేస్తే కానీ దొరకడండి ఆయన. అంత చేస్తే కానీ దొరకని వాడి గురించి ఇంత కూడా చేయకుండానే లేడనడానికి మనం సిద్ధమైపోతూ ఉంటాం. ఆయన దొరకబుచ్చుకోవడానికి పడాల్సిన కష్టాలు. పరిత్యసి వత్సాధ్య యజ్జేతన్న భవాంస్తప. అందుకు విడిచిపెట్టమని అనగానే ఇతను ఆ ఏడుస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని చెప్తున్నాడు. తాం ప్రలాపవతీమేవం బాష్పావిల విలోచన. ప్రలాపం అంటే బిగ్గరగా ఏడుస్తుంది. అదేదో నెమ్మదిగా బతిమాలడం కాదు, బిగ్గరగా ఏడుస్తూ కళ్ళ నీళ్లు కార్చుతూ దీనంగా ఉన్నటువంటి ఆమెను సమాహిత మనా విష్ణువు పశ్యన్నపి న దృష్టవాన్. గొప్ప మాట చెప్తున్నాడు. మనస్సుని విష్ణువు యందు సమాహితం చేసేట. సమాహితం అంటే చక్కగా నిలిపి ఉంచాడు. విష్ణువు యందు నిలిపి ఉంచాడు గనకే పశ్యన్నపి న దృష్టవాన్. చూసినప్పటికీ చూడలేదన్నాడు. ఇదేం మాట అండి? చూసినప్పటికీ చూడలేదంటే ఆయన నేత్రములు తెరిచి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ దృశ్యంపై మనస్సు నిలవలేదు. కన్ను చూడడం కాదు కదా, మనస్సు చూడాలి. కన్నుకు చోట మనసుకు చోట ఉంటే చూపెట్టున్నట్టు, మనసు ఎక్కడుందో అక్కడే ఉన్నట్టు, కన్నున్న చోటు కాదు. అందుకు పశ్యన్నపి న దృష్టవాన్ అనేవాడు చాలా చెప్తున్నాడు. అలా ఏడుస్తున్న ఈ తల్లిని చూసి కూడా ఆయన చలించలేదుట. అంటే ఇక్కడ ఈమె ఏడుస్తుంది అయినప్పటికీ నేను చెక్కు చెదరకూడదు అని అనుకోలేదండి. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అందుకే ఇక్కడ నొక్కి చెప్తున్నా.